ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాలని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నలదమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం
చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాసుల వారికి. ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము హస్తా నక్షత్రం మీద ఉండేది, అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాద్యట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. మిథున రాశి. మిథున రాశి వారికి ముఖ్యంగా అందులో ఉన్నటువంటి మృగశిర నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, పునర్వసు నక్షత్రము ఈ 3 నక్షత్రాల వారు మిథున రాశి వారు వారి యొక్క జన్మజాతక రీత్యా ఇవే నక్షత్రాలు ఇవే రాశులు అయినట్లయితే చాలా వరకు మానసికంగా వీరికి ఈ వక్రించిన ఈ శనిగ్రహం జూలై 27 నుంచి మరి దాదాపుగా డిసెంబర్ 11 వరకు ఇప్పుడు మనం చర్చించుకునేటటువంటి విషయాల యందు ఎక్కువగా ఆయన ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ మానసికంగా మాత్రమే చూపిస్తాడు. జన్మజాతకరీత్యా లగ్నాతు ఇదే శని భగవానుడు అసలు ఏ ఏ భావాలకి అధిపతి అయి ఉంటాడో, ఒకవేళ ఆ భావాలకి సంబంధించినటువంటి దశ అంతర్దశలు గనక ఇదే శని గనక ప్రభావితం చూపిస్తూ ఉంటే ఈ యొక్క చంద్రుడిచ్చేటటువంటి ఫలితాలు జన్మజాతకంలో ఇచ్చేటటువంటి ఫలితాలకి లింక్ అయి ఉంటాయి. ఇవి సంపూర్ణంగా ఇవే జరుగుతాయని ఉండవు, వీటికి లింకుడుగా జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా ఏ విషయాలలో ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందో, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారో, దాని పరంగా తెలుసుకోవాలి అనుకుంటే వారి యొక్క జన్మజాతక విశేషాలని మరి నా పీఠానికి ఫోన్ చేసి విశేషముగా అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క శనిగ్రహ ప్రభావాలు ముఖ్యంగా ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయనే విషయాలు చక్కగా తెలుసుకోవచ్చు. మరి ముఖ్యంగా మనం ఈ యొక్క మిథున రాశి గురించి తెలుసుకున్నట్లయితే అష్టమాధిపతి దశమ స్థానంలో ఉన్నటువంటి శని ఇక్కడ ఇప్పటి వరకు కొంతమందికి ఉద్యోగ వ్యవస్థలో ఆకస్మికంగా
ఎన్నో అగాధాలు. ఉద్యోగంలో ఉంటారు, అది విదేశాలలోన స్వదేశంలోన తర్వాత విషయం. ఉంటుందో పోతుందో. ఉద్యోగాలలో ఎన్నో అవమానాలు, ఉద్యోగ వ్యవస్థలో వీరి మీద నీలాపనిందలు. వీరు తప్పు చేయకపోయినా ఏదో విషయంలో, డబ్బు విషయంలో కావచ్చు, ఒక స్త్రీ విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడుల విషయంలో కావచ్చు, వీరు ఎక్కడో అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మిథున రాశి వారు. అట్లాగే మిథున రాశి వారికి ఇప్పుడు వక్రించిన శని వలన 9వ భావం యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. 9వ భావము ప్లస్ 10వ భావము. ఎట్లా? చేస్తున్న ఉద్యోగంలో ఎవరైతే వీరి కింద పనిచేస్తారో, వీరి చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో, అది గృహంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, లేకపోతే తల్లి తరపు బంధువులు కావచ్చు, ఎవరైనా సరే వీరికి లేనిపోని సమస్యలు కలిగే అవకాశము, ఉద్యోగంలోంచి తీసివేసేటటువంటి పరిస్థితి. లేకపోతే వీరికే ఉద్యోగం నచ్చక ఇక నేను ఈ ఉద్యోగం చేయలేనురా బాబు అనుకొని రిజైన్ చేసేసి వీరికి ఇష్టమైనటువంటి పనుల యందు ఏదైనా ఆచరించేటటువంటి పరిస్థితి కూడా వక్రించిన శని. ఎందుకంటే వీరికి మిశ్రమకారకుడు. ఈ మిథున రాశి వారికి శని అంత యోగ్యుడు కాదు, కాస్త ఎక్కువ శాతం పాపత్వాన్నే కలుగజేస్తాడు. అట్లాగే ప్రయాణాల యందు కొన్ని అష్టకష్టాలు పెట్టే అవకాశం ఉంటుంది, కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈయన యొక్క దృష్టి 12వ స్థానం మీద కన్నా 11వ స్థానం అయినటువంటి మరి ఈ మిథున రాశి వారికి కాస్త లాభస్థానం మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అంటే తండ్రి గారికి సంబంధించినటువంటి ఆస్తులు అమ్మేటటువంటి ప్రయత్నాలలో వీరికి కాస్త లాభం కలగటానికి అవకాశం ఉంటుంది అక్టోబర్ 9 వరకు. తర్వాత ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆయువు అంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవటం, తండ్రి గారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల పరంగా విపరీతమైనటువంటి ధనము నష్టపడటము, అలాగే భూములు కానీ గృహాలు కానీ వీటికి సంబంధించినటువంటి అమ్మకాల విషయాలలో కాస్త అస్తవ్యస్తమైన పరిస్థితి, నమ్మిన వారే మోసం చేయటం, దాని ద్వారా వీరికి ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పుల్లో ఉన్నటువంటి వీరికి సమయానికి డబ్బు వస్తుంది అనుకునే సమయంలో సమయానికి డబ్బు రానటువంటి పరిస్థితి. వక్రించిన శని కాస్త వారిని ఇబ్బంది పెట్టి కర్మదోషాలు ఎక్కువగా ఆచ్ఛాదించి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి. జన్మజాతకంలో ఇదే శని గనక ఏ 4వ స్థానాధిపతి అయితే ఇందాక చెప్పినట్లుగా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసానికి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని సిద్ధపడతారో ఆ విషయంలో దగ్గర దాకా తీసుకువెళ్తాడు. కానీ ఆర్థిక విషయంలోనో వీరు అనుకున్న కోరిక విషయంలో, అంటే వీరు ఏదో తీసుకుందాం అనుకుంటారు సబ్జెక్టు, లేకపోతే పలానా కాలేజీలో తీసుకోవాలనుకుంటారు. ఎందుకంటే ఆగస్టులో కూడా కొంతమంది విదేశాలకు వెళ్ళేవాడు ఉంటారు. అక్కడ వీరికి బ్యాంకు నుంచి రుణాలు వస్తాయని చెప్పి ఆశ చూపించిన వాళ్ళు, మధ్యవర్తులు, ఆ యొక్క విషయాలలో వీరికి ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అట్లాగే కొంతమంది వాహనం కొనాలనో, గృహం కొనాలనో, లేకపోతే అవి అమ్మి కొత్తవి కొనాలనో అనుకుంటారు. అక్కడ గవర్నమెంట్ ద్వారా వీరికి ఏదో ఒక లిటిగేషన్ అనేది కలుగుతుంది. దాంతో వీరికి అస్తవ్యస్తమైన పరిస్థితి కలుగుతుంది. అట్లాగే ఈ యొక్క శని యొక్క దృష్టి ఇప్పటి వరకు కూడా మిథున రాశి వారికి 7వ మీద పడుతోంది. అంటే వివాహాలు ఆలస్యం అవుతూ అనుకున్నటువంటి వివాహాలు ముందుకు వెళ్లకుండా అకస్మాత్తుగా ఆగిపోవటం, ఇలాంటివి కూడా చాలా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంత వీరు సరిగ్గా కనుక సంకల్పించి వీరి జన్మజాతక విశేషంలో అసలు వివాహ యోగం ఉంది అనుకుంటే కనుక ఈ వివాహపరమైనటువంటి అనుకూలతలు కొంత ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అదే వివాహం అయినటువంటి వారికి మానసికమైనటువంటి స్పర్ధలు కలిగి ఏదో రకమైనటువంటి బుద్ధి మాంద్యంతో వీరి యొక్క కుటుంబ వ్యవస్థలో వీరికి ఎన్నో రకాలైనటువంటి అంతర్గత సమస్యలు కూడా క్రియేట్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వక్రించినటువంటి శని తను చూసే దృష్టిలో కొంత వెనక్కి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి యొక్క ఫలితాలకు బదులు వెనక ఉన్నటువంటి రాశుల మీద కూడా ఆయన యొక్క దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు, ఆకస్మికంగా రావాల్సినటువంటి డబ్బులు ఏదైనా ఉన్నా చిట్టీపాటలు కానీ వీటి యందు కూడా ఉన్నట్టుండి ఆగిపోవడం, వేరేవాడు క్రాస్ అవ్వడం, ఇట్లా ఆర్థిక పరంగా, వివాహపరంగా, ముఖ్యంగా గృహపరంగా అనుకున్న కార్యాల యందు మరి ఉన్నతమైనటువంటి విద్యల పరంగా కొంచెం సమస్యలు, అగాధాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా శని భగవానుడు వక్రిస్తే
అన్ని రోజులు కూడా వారి జన్మజాతకంలో ఏదైనా గ్రహము ఈ యొక్క శని నక్షత్రాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క గ్రహం ఇచ్చే ఫలితాలన్నీ కూడా తగ్గి ఉంటాయి. కావాలంటే మీరు పరీక్ష చేసుకోండి. మీ జన్మజాతకాలలో కూడా మీకు నిత్యము జరిగేటటువంటి పనులు కానీ లేటుగా జరిగే పనులు ఏమున్నాయి, అసలు అనుకున్నవి ఎందుకు జరగట్లేదు అనే దానికి శని ప్రాధాన్యత కంపల్సరీ తెలుస్తుంది. అంటే మీకు తెలియకపోవచ్చు, ఎందుకంటే చాలామందికి మా యొక్క రాశిదండి రాశి ఫలితంగా ఎట్లా ఉంటుందంటారు. అసలైన మెయిన్ స్విచ్ అక్కడ ఉంటుంది. కాబట్టి దాన్ని ఆపరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మిథున రాశి వారు ఏదైనా సరే ఉద్యోగ విషయాలలో కానీ ఆయుర విషయాలలో కానీ ఏదైనా గండాలు జరుగుతున్నా, ఆర్థిక విషయాలలో ఇబ్బందులు కలుగుతున్నా, చదువు విషయంలో కానీ అనుకున్న విషయాల్లో కానీ ప్రయాణపు విషయాల్లో ఇబ్బందులు కలుగుతున్నా వీరు శనిని ఎక్కువగా ఆరాధించండి. ఇందాక నేను చెప్పినట్లుగా నా పీఠంలో ఆ యొక్క శ్రావణ మాసంలో నేను చేసే 19 రోజుల యొక్క దీక్ష, ఆ యొక్క హోమము, ఆ యొక్క శని యొక్క రక్షా కవచము చాలా వరకు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తుంది ఈ మిగిలిన రోజులనే కూడా. ఎందుకంటే అక్టోబర్ 9 నుంచి ఈయన ఇంకా సొంత నక్షత్రంలో వక్రించి ఉన్నప్పుడు ఆయన ఇచ్చే పాపాలు అంతా ఇంత కాదు, చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తాడు. కాబట్టి ముందుగా జాగ్రత్త పడటం చాలా విశేషము. జన్మజాతక పరీక్ష విశ్లేషణ అత్యంత యోగదాయకమనే చెప్పాలి. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారు ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలు అయితే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీనివలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి, మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం.